యేసుక్రీస్తు వారు కట్టిన ఈ దేహం అనే దేవాలయము నిత్యము కదులుతూ ఉన్నటువంటి దేవాలయాలు మనం. ఈ దేవాలయాలు ఎలా ఉండాలంట? ఏమండి, సహవాసాన్ని చెప్పాడు చూడండి. అవిశ్వాసితో జోడి వద్దు, మనకి చీకటితో జోడి వద్దు, దుర్నీతితో జోడి వద్దు, బెలియాలతో జోడి వద్దు, అవిశ్వాసితో జోడి వద్దు. ఈ జోడీలు గనక మనం పెట్టుకుంటే ఏమైపోతామో తెలుసా? దేవుని ఆలయముగా ఉండవలసిన మనం, పవిత్ర సంతతిగా ఉండవలసిన మనం, పరిశుద్ధ జనంగా ఉండవలసిన మనం ఏమైపోతూ ఉంటాం తెలుసా? అపవిత్రమైపోతూ ఉంటాం, అపవిత్రపరచబడిపోతూ ఉంటాం. అందుకోసం కాదు దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకుంది, అందుకొరకు కాదు దేవుడు మన కొరకు తన యవ్వన రక్తాన్ని కార్చింది, అందుకొరకు కాదు దేవుడు తన దేహమును నాగడ్డి చాళ్ల వలె దున్నించుకున్నది. అందుకొరకు కాదు ఆయన చేతులలో కాళ్ళలో బలమైన మేకుళ్ళు పొందుకున్నది, అందుకోసం కాదు తన శిరస్సులో బలమైన ముళ్ళ కిరీటము పెట్టించుకున్నది.